నమస్తే. నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ స్వాగతం. తిరుమల తిరుపతిలో జరిగినటువంటి ఏదైతే ఈ దుర్ఘటన ఉందో, దానికి సంబంధించి ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, దాదాపుగా అన్ని ప్రాంతాల నుంచి ఎవరైతే ఈ దర్శనం టికెట్ల కోసం వస్తున్నారో వాళ్ళ కోసం దాదాపుగా 9 ప్రాంతాలలో 95 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సో, వీళ్ళు టీటీడీ వాళ్ళు అనుకుంటుంటది ఏంటంటే, మినిమమ్ టు మాక్సిమం 7-10 లక్షల వరకు టికెట్లు అమ్ముడుపోవచ్చు అన్నది వాళ్ళ ఆలోచన కాబట్టి, ఆ ప్రాంతాల్లో 9 ప్రాంతాల్లో 95 కేంద్రాలు అంటే ఒక్కొక్క దానికి 100 మంది, 1000 మంది అయితే పర్లే. లక్షల మంది జమకూడినప్పుడు ఖచ్చితంగా అక్కడ తోపులాట జరుగుతుంది. నిజంగా ఇది వాళ్ళ యొక్క బాధ్యత రాహిత్యానికి కారణమని అనుకోవాలి. అంటే ప్రణాళిక లేకుండా చేసినటువంటి చర్యని అనుకోవాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నారు ఈ నిర్వాహకులు అన్నది వాస్తవం. ఎందుకంటే అంత లక్షల మంది వస్తారు అనుకున్నప్పుడు వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు, ఆ కౌంటర్లు సంఖ్య పెంచాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ కౌంటర్లు పెట్టేటువంటి ప్రాంతంలో కూడా సెక్యూరిటీ సంఖ్య కూడా పెంచాలి. భక్తులకి ఇబ్బంది కలగకుండా ఉండేటటువంటి పరిసరాలు ఎన్నుకోవాలి. సో, వీటిల్లో లోపం ఉన్నది కాబట్టి భక్తుల యొక్క తాకిడికి ఈ రద్దీ పెరగడం వల్ల ఈ తోపులాట అనేది జరిగింది. సో, ఆ తోపులాటకి ప్రతిఫలమే ఇంతమంది ఈరోజు దైవ దర్శనానికి రావాలనుకుంటున్న వ్యక్తులు మరణం. ఈ మరణానికి ఫలితమే ఆ కుటుంబాలు దీనాస్థితిలోకి రావడం. వీటి మీద ప్రభుత్వ పెద్దలు ఏ చర్యలు తీసుకుంటారో అన్నది చూడాలి. మనకు హైదరాబాద్ సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన, ఆ సంఘటనకి సైమల్టేనియస్గా ఇది ఉంది. సో, దీనికి ఎవరిని బాధ్యులు చేస్తారు, దీనివల్ల ఎవరు నష్టపోతారు అంటే, ఇప్పుడున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇదంతా కూడా పోలీసుల వైఫల్యమే అని కొంతమంది అంటున్నారు. వాస్తవంగా పోలీసుల వైఫల్యం అయితే కాదు. ఉండొచ్చు, వాళ్ళ రీజన్ కూడా ఉండొచ్చు. కానీ ఆ వైఫల్యాన్ని, వీళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికి ఈ పోలీసు వ్యవస్థ మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.